భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన థర్డ్ టీ20 మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్ వేదికగా జరగబోతోంది. ఫస్ట్ టీ20 వర్షం కారణంగా రద్దు కావడం, సెకండ్ టీ20లో టీమిండియా ఓడిపోవడంతో ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది భారత్కు. ఎందుకంటే సిరీస్ గెలవాలన్నా, ఆశలు సజీవంగా ఉండాలన్నా ఈ టీ20 మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. ఇక టీం విషయానికి వస్తే టీమిండియా ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. 1-2 మినహాయిస్తే మరీ ముఖ్యంగా స్పిన్నర్ రవి బిష్నోయ్ని పక్కన పెట్టి ఆల్రౌండర్ అందరినూ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ప్రిన్స్ యాదవ్ను తీసుకుంటారా అన్నది చూడాలి. ఇక మిగతా విషయాలను గమనిస్తే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా ఈ మ్యాచ్లోనూ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ సూపర్ టచ్లో ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి మరో ఓపెనర్ సమస్య టీమిండియాను వెంటాడుతోంది. ఫస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ ఫెయిల్ అయితే సూర్యవంశీ కూడా నిన్నటి మ్యాచ్లో స్టార్టింగ్ లభించిన దాన్ని భారీ స్కోర్గా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో సూర్యవంశీ ఐపీఎల్ తరహాలో చెలరేగితే టీమిండియా గెలవడం చాలా ఈజీ అవుతుంది. ఎలాగూ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపిస్తాడు. అలాగే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో సూపర్ టచ్లో ఉన్నారు. తిలక్ వర్మ కూడా ఛాన్స్ వస్తే భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ఇక శివం దుబే రెండో టీ20 మ్యాచ్లో 6 4లతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. సో తన టచ్లో ఉన్నాడు. హర్షిత్ రాణా బ్యాట్ అండ్ బాల్తో కూడా రాణిస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్లో కాస్త డిసప్పాయింట్ చేసిన లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ బౌలింగ్తో, ఎకానికల్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక చూడాలి సుందర్ ఆర్ ప్రిన్స్ యాదవ్. ఇక హర్షదీప్ సింగ్ ఒక మ్యాచ్లో ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయితే మరో మ్యాచ్లో కంట్రోల్గా బౌలింగ్ వేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో తను అద్భుతంగా బౌలింగ్ వేయగలిగితే టీమిండియాకు ఎదురు లేనంటే. ఇక వరుణ్ చక్రవర్తి ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై కూడా తను ఎంతో కొంత ప్రభావం చూపించగలడు. అటు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఫస్ట్ టీ20 మ్యాచ్ గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్లో పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశం లేదు. సో ఓపెనర్ విషయంలోనే ఆ జట్టుకు కాస్త సమస్య వెంటాడుతోంది. ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్ ఇద్దరు కూడా ఫామ్లో లేరు. రెండో టీ20 మ్యాచ్లో తొందరగానే అవుట్ అయ్యారు. అయినప్పటికీ ఇంగ్లాండ్ గెలవడంతో సమస్య తీరిపోయింది అనుకున్నారు, కానీ సమస్య అయితే ఓపెనింగ్ సమస్య చాలా ఉంది. వీళ్ళిద్దరూ ఆడితేనే ఇంగ్లాండ్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి మిడిల్ ఆర్డర్లోనే వాళ్ళు ఆడి గెలిపించడం సాధ్యం కాకపోతే జాకబ్ బేతల్, కెప్టెన్ బ్రూక్, టామ్ బెటన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్కు ఇది కాస్త కలిసొచ్చే అంశం. మళ్ళీ లోయర్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ టచ్లో ఉన్నారు, కానీ భారీ స్కోర్లు చేయడంలో వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. శామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్ వీళ్ళు కూడా మంచి స్కోర్లు చేయగలిగితేనే ఇంగ్లాండ్ మరో మ్యాచ్ గెలవగలదు. కాకపోతే బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అలాగే మరో స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా ఫెయిల్ అయ్యాడు. వీళ్ళు ఆడితేనే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ కూడా గెలవగలదు. మరో ఫాస్ట్ బౌలర్ జస్టంగ్ ఇతన్ని చితకొట్టారు ఇండియన్ బ్యాట్స్మెన్లు. సో ఇంగ్లాండ్ గెలవాలన్నా కూడా అంత ఈజీగా కాకపోవచ్చు. సెకండ్ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, కానీ ఆ జట్టు ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాగే లోయర్ ఆర్డర్ కూడా పెద్దగా టచ్లో లేదు. టీమిండియా ఒక 2-3 ఓవర్లు కాస్త అదుపు తప్పే బౌలింగ్ వేయడంతోనే టీమిండియా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే ఈరోజు జరగబోయే మ్యాచ్లో సూర్యవంశీ గురించే అందరికీ ఆసక్తి. ఫస్ట్ మ్యాచ్లో కాస్త తొందరగానే ఫ్రంట్కి వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు, లేదంటే అప్పుడే సూర్యవంశీ రెచ్చిపోయేవాడు. సో ఈ మ్యాచ్లోనైనా కాస్త మొదట్లో చూసుకొని ఆడితే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు. అలాగే సూర్యవంశీ కూడా అంతర్జాతీయ క్రికెట్ను ఘనంగా ఆరంభించగలడు.